కుల మతములు స్థిరము కావు, కలుషములను బాపలేవు. ఊరంతా చనిపోతారు అని చెప్పి, చనిపోయారని చెప్పి గడ్డి తెచ్చారు, దీపం పెట్టారు, అన్ని చేస్తారు. అలాంటి ఆమెను దేవుడు ఈ రోజు మీ ముందు సజీవంగా దేవుడు చెప్పిన కార్యక్రమం చెప్తే నాకు ఇవాళ పొద్దుల్ల సాల్తు దేవుడు చేసిన మేలు నాకు. అందరికీ ప్రైజ్ లాడండి. మరి మనం నర్సాపురం గ్రామంలో ఉన్నాం. మరి గ్రామంలో మన ముందు మంగతల్లి గారు ఉన్నారు. సో మంగతల్లి గారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, ఎట్లాగా దేవుడు తనను మార్చుకున్నాడు, తన ద్వారా ఎంతమందిని రక్షించాడు, మరి మంగతల్లిగా ఉన్న ఆవిడ్ని దేవుడు మార్తమ్మగా మార్చాడు. కాబట్టి ఆవిడ కంప్లీట్ సాక్ష్యం మనం విందాం. ప్రైజ్ లాడమ్మా. అమ్మ మార్తమ్మ గారు ప్రైజ్ లాడ. అమ్మ, మీరు దేవుడిని నమ్ముకోకముందు ఎలా ఉండేవారు ఏంటనేది మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్పండి అమ్మ. నేను దేవుని నమ్ముకోకముందు దుర్గమ్మ పూజలు, మరి వెంకటరామమూర్తి పాటలు ఎన్ని పాడేదాన్ని. ఎవరన్నా పాలు పొంగించుకున్నారు అనుకోండి, నాకు 2 పాటలు వచ్చనేసి తీసుకెళ్ళేవారు, పాటలు అవి పాడేదాన్ని. మంచికి చెడ్డకి ప్రతిదానికి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నా దీనిలోనూ అలాగే నీరసం వచ్చిందండి. నీరసం వచ్చేస్తే మా వాళ్ళు ఏం చేశారంటే కేజీహెచ్కి తీసుకెళ్లారు. కేజీహెచ్కి తీసుకెళ్తే కేజీహెచ్లోనూ 45 రోజులు ఉన్నాను. అలా అన్నారు, పర్లేదు వెళ్ళిపోమనేసి అంటే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాగోలేదు నాకు. బాగోపోతే అందరూ అన్నారు, మా ఊరు ప్రెసిడెంట్ భార్య వాళ్ళందరూ అన్నారు, నువ్వు దుర్గమ్మ మాల వేసుకో, నువ్వు ఏమవ్వదు అన్నారు. దుర్గమ్మ మాల వేయించారు, అంటే భవానీ మాల వేయించారు. భవానీ మాల వేసుకునేదాన్ని. శుక్రవారం పూట భవానీ తల్లికి దీపం పెట్టుకునేదాన్ని. అన్ని చేసేదాన్ని. అయినా నాకు ఒంట్లో బాగోలేదు. బాగా బాగోపోతే నన్ను ఎక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేసుకోలేదు. జాయిన్ చేసుకోకపోతే ఏముందంటే ఇంకా అలాగే అక్కడికి తీసుకెళ్ళేవారు ఉండలేక. తీసుకెళ్ళి అన్నీ చేస్తే ఒక రోజు నాకు బాగా బాగోలేదు. ఇంక జనం మా ఇల్లు పట్టేవారు కాదు, అంటే అందరికాడ మంచిగా ఉండేదాన్ని. మన అమ్మగారి ఇంటికాడ తెచ్చుకొని నా భర్త తాగుబోతాడు, తిరిగిపోతాడు. అయినా సరే నాకు 4 ఆడపిల్లలు, ఆ బిడ్డలు పెంచుకొని మా అమ్మగారు ఇంటికి వెళ్ళి అమ్మగారు ఆస్తి తెచ్చుకొని నేను తినేదాన్ని, భర్తను చూసుకునేదాన్ని. ఎంత తాగినా సరే అతన్ని కూడా ఎప్పుడూ ఒక్క మాట నేను అనలేదు. ఆ మంచితనం మీద ఏముందంటే జనం అందరూ వస్తూ ఉండేవారు. ఒక రోజు అయితే అప్పుడు మా గడ్డి మీద వేయడానికి ఏముందంటే చచ్చిపోయిందని బయటకు తీశారు. బయటకు తీశారు. తీసిన తర్వాత మా ఊళ్ళో మా బావగారు అబ్బాయి ఒక అబ్బాయి చూడడానికి వచ్చాడు. వచ్చి వైజాగ్లో ఉన్నాడు వాళ్ళ అన్నయ్య, మా బావగారు అబ్బాయి ఉంటే, అన్నయ్య నువ్వు అంటే చాలా ప్రేమ పిండికి, నేను చూస్తే చచ్చిపోద్ది, చిన్న కడుపు పొంది అన్నాడు. అంటే అప్పుడేమో అతను వచ్చాడు. వచ్చిన తర్వాత అదేంటి ఇలాగా గడ్డి మీద వేసేసారేంటి, అలా కాదు లేదు ఏంటి అలాగనేసి అతను వెంటనే మా అమ్మగారు అంటుకు ఎలా అన్నీ తెచ్చేసారు వాళ్ళు చచ్చిపోయిననేసి. అప్పుడేమో వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అందరూ అన్నారు, ఇక్కడ వాళ్ళందరూ, ఎందుకు మెత్తవలను ఎక్కడైనా చచ్చిపోతుంది, నువ్వు కారులో తీసుకెళ్తే కుదిరిలో ఎక్కడో కాడ చచ్చిపోద్ది అంటే, చచ్చిపోతే వెనక తిరిగి తీసుకొచ్చేస్తాను, లేదంటే అక్కడ వైద్యం చేయిస్తాననేసి వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత అతను రామ్మూర్తి నాయుడు అనేసి గవర్నర్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అతను అన్నాడు, ఎందుకయ్యా స్వామి ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి మనిషిని తీసుకొచ్చి అన్నాడు. లేదండి మీ ప్రయత్నం మీరు చెయ్యండి, తర్వాత దేవుడు ఉన్నాడు, మనం ఏం చెయ్యలేము, చచ్చిపోతే నేను తీసుకెళ్ళిపోతాం చెయ్యండి అనేసి అంటే, మరి అనకూడదు. మరి హాస్పిటల్లోను జాయిన్ చేసుకున్నారు. 5 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత తీసుకొచ్చారు. కొంచెం ఫ్యాన్లో బాగుండేది. ఆ తర్వాత మా పాస్టర్ గారు మా ఊర్లోకి 2 అమ్మలు వచ్చి ప్రార్థన చేశారు. మన పాస్టర్ వచ్చి మా జాన్సన్ పాస్టర్ గారు అలా వస్తానే ఉండేవారు. అలా రావడము పోవడం పేదలు చేయడం చేసేవారు. అలాగ 5 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకుంటేదాన్ని. సరిగా 10 రోజులు కాసేది. సరే ఇంక మళ్ళీ బ్లడ్ ఉండదు కాదు, ఏది నాకు నెలసార్లు గట్ట 10 రోజులు అయిపోయేది. మళ్ళీ ఎక్కడో ఒక అప్పు చేసుకొని మళ్ళీ మా ఆయన తీసిపోయేవాడు. మళ్ళీ అక్కడ 10 రోజులు ఉండిపోయేదాన్ని. అక్కడ 10 రోజులు, ఇక్కడ 10 రోజులు ఉంటే మళ్ళీ బ్లడ్ అయిపోయేది. అలాగా 40, 30, 20 ప్యాకెట్లు, 29 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించుకున్నాను. ఒక రోజు నేను హాస్పిటల్లో ఉన్నాను. ఉంటే వాళ్ళు ఎలవలో, అయితే ఎలవలు కాదండి వేతోళ్ళు, ఆవిడకి 7 కొడుకులు 1 కూతురు. వాళ్ళు భోజనం తెచ్చుకుండేవారు. మా ఆయన అక్కడికి కేజీహెచ్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తేపోతాడికి నా 2-2:30 అయిపోయేది. వాళ్ళు ఏం చేసేవారంటే నాకు భోజనం పెట్టేవారు. ఒకరోజు భోజనం తినమన్నారు. లేదా ఈ శుక్రవారం కదా నేను వేళ తిన్న దుర్గమ్మకి దీపం అది పెట్టుకుంటాను, నేను తినాలి కానేసేసి
పోయి పడుకున్నాను. పడుకున్న తర్వాత మళ్ళీ వారం లేదమ్మా నేను అలా పడుకున్నాను. ఒక దర్శనం వచ్చింది నాకు. ఏంటంటే ఏమ్మా భోంచేయవా లేవా, భోంచేయమ్మా అంటున్నారు. ఒక అతను, ఒక ముసుగులు అతను, వైట్ బట్టలు, ఎండప్పుడు లేచి చూశాను. అయ్యో భగవంతుడు ఏమి. అప్పటికి నేను ప్రభువుని ప్రార్థన చేసుకుండేదాన్ని. రచన అంటే పొందలేదు కానీ దేవుడిని చేసుకున్నానంటే మరి మా పాస్టర్ గారు అలాగ చేసుకోమని అనేవారు. చేసుకునేదాన్ని. వెళ్ళి నేను ఆ మంచం మీదే ప్రార్థన చేసుకున్నాను. చేసుకొని పడుకున్నాను. పడుకున్న తర్వాత ఇలాగ ఎప్పుడైతే దర్శనం వచ్చిందో లేచి అక్కడ వాచ్మెన్ ఉంటేనే, కొండబాబు ఏంటి బాబు ఇలాగ వచ్చింది కళ, ఎక్కడ ఏం జరుగుతుందో ఇలాగ వచ్చిందంటే, లేదమ్మా నీ దేవుడే నీకు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా. మళ్ళీ కన్నీరు కాచుకొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ యాతలు ఆవిడ వచ్చి లెగ్గొట్టింది. అయ్యో రాయమ్మ కొంచెం ఏదో తినమ్మా అని వెళ్ళాను. ఆవిడ మాంసంతో భోజనం పెట్టింది, తిన్నాను. వచ్చి మళ్ళీ పడుకున్నాను. అప్పుడు అతను మళ్ళీ వచ్చి అప్పుడు వచ్చి ఏమమ్మా భోజనం చేసావా, భోజనం అయిందా అన్నారు. లేచాను. లేకపోతే అప్పటికి నాకు ఇవాళ శుక్రవారం, ప్రభు నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఇచ్చేవా ఈ దర్శనం అలాగనేసేసి నేను మళ్ళీ దేవుడికి కన్నీరుతో ప్రార్థన చేసుకొని చేశాను. నాకు 4 ఆడపిల్లలు, 3 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఎవరో రావడానికి ఉండడానికి అయ్యేది కాదు. అప్పుడు చిన్న పాప పెళ్ళేది అవ్వలేదు, ఆ పాపే ఉండేది. ఏమన్నా సంబంధాలు వస్తా అనేది, అమ్మ నువ్వు లేదు నాకు సంబంధం, పెళ్ళేది వద్దామనేసి ఆ పాప సంబంధాలు ఏ సంబంధం వచ్చినా ఆ పాప మటుకు సంబంధాలన్నీ కూడా తిరిగి పంపించేసింది. లేదమ్మా నువ్వు ఉంటే చాలమ్మని. ఆ పాప కూడా అమ్మ నువ్వు దేవుని ప్రార్థన చేసుకోమ్మా, నువ్వు బతికితే మాకు అంతే చాలు అనేది. అలాగే నేను ఆ పిల్ల ప్రార్థన చేసుకుంటూ చేసుకొని మళ్ళీ ఒక రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాం. మళ్ళీ బ్లడ్ అయిపోతే మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత అంతలోకి మా పాపకి కరెంట్ షాక్ ఏదో కొట్టిందంటే ఇంక నేను ఇక్కడ ఉండనండి, చచ్చిపోతాను అలాగనేసేసి నేను తిరిగి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇలాగే వచ్చేసాము. మళ్ళీ 8 రోజులు అయింది, మళ్ళీ అయిపోతుంది, బ్లడ్ అయిపోతుంది. ఎలాగా ప్రభు ఏమైనా ఇప్పుడైనా నువ్వన్నా ఇక్కడే ఇలాగ మా పాప లేగదీసి కుర్చీ వేసి కుర్చీ మీద నాకు ప్రార్థన చేసుకోమనేది. చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏం చేసింది మరిని, ఇతను వాడు నన్ను ప్రార్థన చేసినాక లెగ్గొట్టేవాడు. లేవు 4 అయిపోయింది ప్రార్థన చేసుకోగలంటే ఇంకా కన్నీరండి. మీతో కదా దేవుడితో చెప్తున్నా, గొప్ప కన్నీరు వచ్చింది. అయ్యో ప్రభు ఈ బిడ్డలు ఏమైపోతారో ఏమయ్యాలి అనేసేసి చేసుకునేదాన్ని ప్రార్థన. చేసుకున్న తర్వాత ఆవేళ ఈ మోకాల మీద ప్రార్థన చిన్నాళ్ళు కుర్చీ మీద చేసుకునేదాన్ని. కానీ ఆవేళ మోకాల మీద ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత లేగలేకపోతున్నాను. లేగలేక అలా ఉండిపోనాను మోకాల మీద. ఉండిపోతే చిన్న పిల్లడు వచ్చి ఇలా తల మీద చెయ్యేసి ఒక చిన్న లోటాలు ఆడుతుంది, తల మీద చెయ్యేసి మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు తాగాను. తాగిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది. లేచాను, చూశాను. అమ్మ రత్నం మంచినీళ్ళు ఇచ్చేవేటమంటే, అమ్మ ఇంకా అక్కడే ఉన్నావా రా లేదీసి మంచం మీద పడుకోబెట్టుకుంది. పొద్దున్న లేచిన తర్వాత అప్పుడు ఈ బొగ్గలు ఇవన్నీ తెల్లగా ఉండి బ్లడ్ లేని దాని మీద. అప్పుడు ఏముందంటే ఈ జనం, ఊరి జనం ఏంటంటే మా ఇంటి దగ్గర రోజుగా 25-30 మంది ఉండేవారు. అయ్యో తాగుబోతాడు అయినా సరే బిడ్డలు పెంచుకుంది, భర్తను ఇలా పెంచింది, భర్తను ఇలా చేసింది అలాగనేసి ఇంకంత జనం కాదు. మా పాపని అనేవారు, అయ్యో ఈ బిడ్డ రుణం తీర్చుకోలేకపోతున్నావు నువ్వు, ఒక బిడ్డ ఉంది అలాగనేసి అందరు అనేవారు. అప్పుడు అంతకీ నేను ఉండలేక అన్నాను, నా దేవుడే, అప్పుడు అన్నాను నా యేసయ్య ఉన్నాడు, నాకు ఆ దేవుడు నన్ను ఎలాగన్నా రక్షించుకుంటాడో అనేసి నేను అప్పుడు నమ్మాను దేవుని పూర్తిగానే. అప్పుడు ఏముందంటే ప్రతి వాళ్ళు అనేవారు, పొద్దులేసి తెలివి వచ్చింది కదమ్మా లేచేసి గేదె ఉండేదండి అక్కడ. గేదె ఉంటే శుభ్రం పేడకోలు తీసేసి ఇదిలో 4 తోవలు నీళ్ళు తెచ్చేసుకొని అన్నీ చేసాను. మా పెద్ద పాప కలకట్టలో ఉండేవారండి, మా పెద్ద పాప పెద్దలుడు. వాళ్ళకి ఫోన్ చేశాడు మా ఇంటి పక్కన పిఎస్ ఉంటేనే, నాగలక్ష్మి మీ అమ్మ చనిపోతుంది వచ్చేయండి అన్నారు. వచ్చేయండి అంటే మా అయ్య ఎలాగుందంటే, లేదు ఇంకా అరగంట ఉంటుంది మీ అమ్మ చచ్చిపోయినట్టే, బయటకు తీసేసాము. గడ్డి అది తెచ్చాడు చేశారు. మరి నువ్వు వచ్చి అన్నీ కూడా టైం ఉంటే తీసిపోతాం అంటున్నారు మీ అమ్మని అలాగనేసి. లేదు మా అయ్య నేను వచ్చిన దాకా ఉంచండి అలాగనేసి. అప్పుడు మా ఎల్లుడును మా పాప అక్కడ వాళ్ళు తను అందరితో చెప్పిందంటే ఇలా మా అమ్మ చచ్చిపోద్ది అంటండి. అంటే కార్యవాది అయిందాక రాము, మరి మా అమ్మ చచ్చిపోద్ది అంట అలాగనేసి మా పాప మా ఎల్లుడు అందరూ వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో ఏముందంటే అప్పుడు పొద్దుట లేచండి ఇలా దర్శనం వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగాను కదా. లేచిన తర్వాత నేను సొమ్ముల దగ్గర శుభ్రం చేసేసుకొని ఇదిలోకి వెళ్ళి ఒక 5-6 కొండలు నీళ్ళు తెచ్చుకొని చేయబోతాడికి ఈ జనం అందరూ నా ముఖం మీద అనేవారు, లేదు సాగు తెలివే, ఇది సాగు తెలివే బతకదు, సాగు తెలివి ఉన్న వాళ్ళకి అలాగే సాగు తెలివి వస్తుంటది అలాగనివారండి అందరూ నా ముఖం మీద అనేవారు.
అప్పుడు మళ్ళీ నేను ఆలకించి వచ్చి మళ్ళీ మోకాలు వేసుకొని మళ్ళీ బోల్డ్ కన్నీరు కాచి దేవుడికి ప్రార్థన చేస్తాను. అయ్యో ప్రభా, ఏమి ఇన్ని కష్టాలు, ఎన్నో కష్టాలు అనుభవించాను, అత్తవారి నుంచి కష్టాలు అనుభవించాను. పోనీ ఏ ఆడబిడ్డలైనా సరే నన్ను ఆడబిడ్డలు అనేసి నేను చింతించలేదు ప్రభా, నీ చిత్తమేనా అయినా ప్రభా. కాకపోతే ప్రభా, అందరూ అంటున్నారు నువ్వు రక్షణ పొందితే పరలోక రాజ్యానికి వెళ్తావు అంటున్నారు. ఆ దయన్నా సరే నాకు కలిగించి తండ్రి, నీ పరలోక రాజ్యానికి వచ్చిందాకన్నా నన్ను రక్షణ పొంది సంవత్సరం ఉంచిన అయినా ప్రభా, నువ్వు నాకు చాలు, నీ రాజ్యానికి వస్తానని అంటున్నారు కదా. ఆ భాగ్యం నాకు ప్రసాదించి తండ్రి అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టాను. అలాగే ఏంటంటే అలాగా దేవుడు నాకు ప్రేమ ఇచ్చాడు. మా చిన్న పాపకి పెళ్లి చేశాను. అప్పుడు మా చిన్న పాపకి పెళ్లి చేశాను. చేసిన తర్వాత పాప నెల తెప్పింది. అందరూ ఏమనేవారంటే మీ అమ్మ వర్షత్వే నీకు వస్తుంది, మీ అమ్మకు 4 కూతుర్లు కదా, మీ అమ్మలాగే నీకు ఆడవాళ్ళే పుడతారనేవారు అందరూ. ఆ పిల్లని అలాగనేవారు, నా దగ్గర అనేవారు. నేను ఫాస్ట్గా వస్తున్నాను, బాబు ఇలాగ అంటున్నారండి అంటే, లేదక్క దేవుడు గొప్పవాడు, నిన్ను రక్షించిన దేవుడు నీ బిడ్డని రక్షిస్తాడు అలాగనేసి అంటే. మరి ఆ పాపకి కూడా మూపిల్లడు పుట్టాడు. పెద్ద పాపకి 2 బాబులు, రెండో పాప బాబు, మూడో పాప బాబు, లాస్ట్ పాపకి కూడా పాప బాబు. దేవుడు నన్ను అన్ని రకాలుగా, నా బిడ్డలే నన్ను బలువుని, నా భర్త బలు, నువ్వు రక్షణ తీసుకో, నువ్వు ఇంక నువ్వు వద్దమ్మా, నువ్వు దేవుడిలోనే ఉండాలనుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, చెయ్యొద్దు, నువ్వు దేవుడి కొరకే నువ్వు బతికేవు, ఆ దేవుడే నిన్ను రక్షించుకున్నాడు. అలాగనేసి ప్రతి దానికి కూడా పిల్లలు కూడా దేవుడు అంటే అభిమానం. అలాగే నా బిడ్డలు కూడా నా దేవుడిలోకి మార్చమని, ఈ సంఘ ప్రార్థనలో పెట్టమని. తప్పకుండానమ్మా, అది నా బిడ్డలు నెరవేరుస్తాడు, నెరవేర్చాడు. నా దేవుడు వాడుకుంటాడు, వాడుకోవాలని ఆ దేవుడిని అడుగుతున్నా. దేవుడు నాకు చాలా కార్యాలు చేశాడండి. మరి ఇదండి చూసారు కదండి సాక్ష్యం. మరి ఊరంతా ఈవిడ చనిపోతారు అని చెప్పి, చనిపోయారని చెప్పి గడ్డి తెచ్చారు, ఆ దీపం పెట్టారు, అన్ని చేస్తారు. అంటే అలాంటి ఆమెను దేవుడు ఈ రోజు మీ ముందు సజీవంగా ఉంచాడు. చూసారు కదా, సజీవంగా సాక్ష్యం చెప్పిస్తున్నారు. దేవుడు చెప్పినది కార్యం చెప్తే నాకు ఇవాళ పొద్దుల్ల చాలదు. దేవుడు చేసిన మేలు నాకు. ఇవాళ నాకు డబ్బులు ఎక్కడ పుడతాయో ప్రభు, ఎలాగా నా భర్త చూస్తే తాగబోతాడు, బిడ్డలు చూస్తే ఆడపిల్లలు కూలి పని. మీ భర్త గారు మారారమ్మా? లేదమ్మా, చనిపోయారు. చనిపోయారు అతను. మరి అతన్ని కూడా ఎంతగానో అన్నాను, మరి వెళ్ళలేదు. మరి ఆదివారం వస్తే 10 పోతాడు, ముందు చచ్చిపోమని వాడు అతను మట్టుకి చెప్తున్నాను. అంతగా దేవుడు నన్ను ఎన్నో రకాలుగా నన్ను ఆశీర్వదించాడు. మీరు కూడా దేవుని నమ్మాల, మీరు మోసపోకండి. దేవుడు అంటే నాకు చాలా గొప్ప ప్రేమ. ఎందుకంటే నేను ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు చేశాను. వెంకటవారు ముట్టుపాట్లు అయిపోయి నాకు అది దగ్గరుండి తీసిపోయేవారు. అలాంటి దాన్ని నేను దేవుడు నన్ను రక్షించాను. 45 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి వచ్చాను. అలాంటి దేవుడు ఇవాళ ఎన్నో పూజలు చేశాను నేను. కానీ ఎన్నో కష్టాలు పడ్డా, అప్పు పుట్టిది కాదు. బ్లడ్ ఎక్కించుకోవడానికి నెలకి 40-30 ఏళ్ళు ఉండాలి. పిల్లలు చూస్తే ఆడపిల్లలు కూలి పని ఏది ఏం చేసుకుంటే వాళ్ళం కాదు మేము. అలాగనేసి పెద్ద ఆస్తులు లేవు. కానీ వాళ్ళ దేవుడు నా 4 అల్లుళ్ళు కూడా కొడుకులు ఉన్నా అంటే, నేను మరొక రకంగా కొడుకులు ఉన్నా వాళ్ళు విమర్శించానని కాదు. నాకు కొడుకులు చాలరు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు ఇవాళ ఉన్నావు నాకు అదే చాలు అనేసి నా పిల్లలు ఇవాళ. అది ఉన్నానండి. మరి సాక్ష్యం చూస్తున్న మీరు అందరూ బలపడతారని ఆశిస్తున్నాం. మరి మీరందరూ కూడా దయచేసి మరి మా అత్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నా గురించి మీరు ఎక్కువ ప్రార్థన చేయాలని, దేవుళ్ళు ఎదగాల. ఇంకా ఆమెను ఈ ఊర్లో గొప్పగా వాడుకోవాలి. మరి తన కుటుంబం అంతా అలాగే నా గురించి ఇలాగే అలాగే నా ఇంటి వెనకాల ఒక మనిషికి బాగోలేదు. బాగోపోతే ఆవిడని కూడా నేనే మరి అక్కడికి నడిపించాను. ఇప్పుడు ఆవిడకి కూడా చాలా బాగుంది. వందనాలమ్మా.